యాంగ్జైటీ వస్తే యాంగ్జైటీ తోటి ఊరుకోదండి. పట్టేస్తుంది అంటారా? అది యాంగ్జైటీ ఒక లక్షణం అండి. అది యాంగ్జైటీ ఉంటే రోజుకు 1 లీటర్ హైడ్రోక్లోరిక్ ఫామ్ అయితే తిన్నది బాగా అరుగుతుందండి. నువ్వు ఎక్కువ వర్రీ అవి ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయితే 3 లీటర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అది పైకి గ్యాస్ లాగా తన్ని నోటు అంటే బయటకు వస్తుంది. నోరు మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. కింద నుంచి కూడా గ్యాస్ పోవచ్చండి. చెస్ట్ అంతా పెట్టేసి తిన్నధర పెట్టేసి ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతీ పెడుతుంది. జిఐ ట్రాక్ అంటాం. జిఏ అనేది ఇమీడియట్ గా స్టిమ్యులేట్ అయిపోతుంది. మనసుకి యాంగ్జైటీకి కడుపుకి లింక్. అందుకే గట్ స్టమక్ అంటాం, గట్ బ్రెయిన్ అంటాం. తినే ఆహారానికి కడుపుని ఏమంటారు తెలుసా? సెకండ్ బ్రెయిన్ అంటారండి. మీరు తిన్నాన్ని బట్టి మీ బ్రెయిన్ యొక్క ఆలోచన తీరు మారిపోతుంది. మీకు యాంగ్జైటీ ఉందనుకోండి, తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది. అది యాంగ్జైటీ ఉంటే గుండె స్పీడ్ గా కొట్టుకుంటుందండి. రన్నింగ్ రేస్ లాగా, పౌండింగ్ ఆర్ట్ లాగా ఉంటుంది. కొంతమందికి యాంగ్జైటీ ఉంటే గుండె స్పీడ్ కొట్టుకోకపోవచ్చు. చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఆ ఓవర్ థింకింగ్ వల్ల కొంతమంది నోట్లో పుళ్ళు వస్తాయి, కొంతమంది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, కొంత ఆర్ట్ ఎడవైపు నుండి కుడివైపు నుండి డౌట్ వస్తుంది. కొంతమందికి మాటమాటికి కొంతమంది ఫ్రీక్వెంట్ యూరినల్స్కి వెళ్తారు. అలా యూరినల్స్కి వెళ్ళినప్పుడల్లా నాకు డయాబెటీస్ వచ్చిందని వీడు ఫీల్ అయిపోతుంటాడండి. నిజంగానే యాంగ్జైటీ ఎక్కువ కాలం ఉంటే మాత్రం హార్ట్ అటాక్ వస్తుందని భయపడే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి పెద్ద విశేషం కాదండి. హార్ట్ అటాక్ రావడానికి ముందు థాట్ అటాక్ అనమాట. శరీరంలో అన్ని అనారోగ్యాలు వచ్చినట్టు ఫీల్ అవుతారండి. హార్ట్ అటాక్ వచ్చిందని పదే పదే ఫీల్ అయిన వాళ్ళు కొంతకాలానికి బ్లడ్ లో అనవసరమైన బ్యాడ్ కెమికల్స్ వెళ్ళిపోతాయి కదా. ఎక్కువ ఆలోచించిన కడుపులో అల్సర్స్ డెవలప్ అవుతాయి కదా, గ్యాస్ డెవలప్ అవుతుంది కదా, చెస్ట్ టైట్ అయిపోతుంది కదా, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది ఫీలింగ్ వస్తుంది. యూరినల్స్ కి ఎక్కువ వెళ్తే డయాబెటీస్ వస్తుంది ఫీల్ అవుతుంది కదా. ఎక్కువ యాంగ్జైటీ ఉన్నాడు గ్లూకోజ్ గ్లైకోజన్ మరి బ్లడ్ లోకి వెళ్ళడం, గ్లైకోజన్ గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళ్తుంది కదా. అంటే ఇండైరెక్ట్ గా ఫ్యూచర్ లో మీకు డయాబెటీస్ వస్తుందని కదా అర్థం. ఇప్పుడు లేదు ఏమని లేని ఊహించుకుంటున్నారు, భయపడుతున్నారు. కంటిన్యూస్ గా అలాగెళ్తే మాత్రం బాడీలో కెమికల్స్, బ్యాడ్ కెమికల్స్ ఉత్పత్తి అయ్యి నిజంగా లేని జబ్బులు వచ్చుకొచ్చుంటాయండి. కొంతమంది ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది, కొంతమంది బ్లడ్నెస్ ఆఫ్ విజన్ ఉంటుంది, కళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటారు. కళ్ళు ప్రాబ్లం కాదండి అవి. ఓన్లీ యాంగ్జైటీ వల్ల బ్లడ్నెస్ ఆఫ్ విజన్ ఉంటుంది. యాంగ్జైటీ వల్ల కళ్ళు తిరిగిన ఫీలింగ్ ఉంటుంది, వస్తుందని ఫీలింగ్ వస్తుంది. హైపర్ వెంటిలేషన్ అంటాం, అది వస్తుంది అండి. అంచేత ఏంటంటే యాంగ్జైటీ అనే మొక్కకి, విత్తనానికి మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది, మనోవృక్షం అవుతుంది. దానికి పుట్టే జబ్బులు అనమాట. జబ్బులు పూలు, జబ్బులు కాయలు, జబ్బులు విత్తనాలు, అన్ని జబ్బులు 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 ఏమైపోతుంది. కాబట్టి యాంగ్జైటీ ఇట్ హ్యాస్ 1000 ఫేసెస్ అంటారు. సెక్స్ ప్రాబ్లమ్స్ అన్ని మోస్ట్లీ యాంగ్జైటీ వల్ల వస్తాయి. పీరియడ్స్ ఇరెగ్యులారిటీ కూడా మోస్ట్లీ యాంగ్జైటీ వల్ల వస్తాయి. అలాగే పిల్లలు కనాలనుకున్నప్పుడు ఎగ్గ రిలీజ్ అవడం కూడా ముందు వెనక వచ్చేస్తుంది యాంగ్జైటీ వల్ల. అలాగే సెక్స్ లో నేను సరిగ్గా చేయగలనేది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. సోషల్ యాంగ్జైటీ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవండి. యాంగ్జైటీ వల్ల నచ్చ వస్తుందండి. యాంగ్జైటీ వల్ల సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. యాంగ్జైటీ వల్ల సక్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక యాంగ్జైటీకి 1000 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వెంటనే దాని నుంచి బయటపడడానికి ట్రై చేయండి. కౌన్సిలింగ్ తీసుకోండి, సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ తీసుకోండి, అవసరమైతే మందులు వాడుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ యాంగ్జైటీ అనుభవాన్ని కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఆరు మీ చుట్టాలు బంధువులు ఎవరికైనా ఉంటే అది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి మంచి పుస్తకాలు రాశారండి. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్టాప్ ఓవర్ థింకింగ్ అనే బుక్ ఒకటి ఉందండి. బై బై టెన్షన్, టాటా టెన్షన్, బై బై యాంగ్జైటీ బుక్ ఉంది. హెల్త్ యాంగ్జైటీ అనే బుక్ ఒకటి ఉంది. టీబీటీ అనే బుక్ ఒకటి ఉంది. ఎన్ఎల్పి అనే బుక్ ఒకటి ఉంది. ఈ పుస్తకాలన్నీ కూడా యాంగ్జైటీ నుంచి బయటపడడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. యాంగ్జైటీ అనేది ప్రమాదకరమైన జబ్బు కాదు, కానీ ప్రమాదాలు క్రియేట్ చేసేంత ప్రమాదంగా పానిక్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో మీ అనుభవాలు పెట్టండి. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, డాక్టర్ క్రాంతికారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ముందులో మంచి ముందుగా ఐ లవ్ యూ.